మనందరి ఫేవరెట్ అయిన బొరుగుల మిక్చర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను రండి. ఫస్ట్ అయితే నా టైల్స్ పల్లకి ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు తగినంత బొరుగుల మిక్చర్కి అయితే ఆనియన్ తీసుకోండి. దాన్ని నీట్గా తొక్కు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకోండి చిన్న చిన్నగా. నేనైతే నాకు సరిపడినంత ఆనియన్ తీసుకొని ఈ సైజ్ అయితే తీసుకున్నాను. దాని అయితే నిదానంగా తురిమేసుకున్నాను చిన్న చిన్నగా. బాగుంటుంది చిన్న చిన్నగా తురుముకుంటే టేస్టీగా. ఫస్ట్ అయితే దాన్ని తీసేసుకున్న తర్వాత నేనైతే గ్యాస్ని అయితే ఆన్ చేసేసుకున్నాను. దానిపైన బాండిల్ అయితే పెట్టేసుకున్నాను. బాండిల్లో అయితే కొంచెం వేడిని ఎక్కిన తర్వాత కొంచెం నూనె అయితే తీసుకున్నాను. స్పూన్ నూనె అయితే మీకు తగినంత క్వాంటిటీ నూనె అయితే తీసుకోండి. ఆయిల్ని అయితే వేడవనియండి. వేడైందో లేదో చూడండి మీరు. నెక్స్ట్ అయితే నాకైతే నేను చూస్తున్నాను వేడైందో లేదో. నేనైతే ఇంత ఆనియన్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంతా ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్ ఉడికిన తర్వాత దాని తర్వాత యాడ్ చేసేసుకున్నాను. ఇలాగైతే నీట్గా ఫ్రై చేసేసుకున్నాను ఒక కలర్ వచ్చిన వరకు. దాని తర్వాత అయితే నీట్గా ఫ్రై చేసేసుకోండి నిదానంగా. సిమ్లో అయితే పెట్టుకోండి మంటని. దాని తర్వాత నేనైతే ఉప్పు కారం పసుపు అయితే తగినంత తీసుకున్నాను. మీకు నచ్చినంత క్వాంటిటీ అయితే తీసుకోండి. అంతే మీకు బొరుగుల మిక్చర్ ఎంత ఎక్కువ చేసుకున్నారో తక్కువ చేసుకున్నారు అలాగే తీసుకోండి. నేనైతే నాకు తగినంత క్వాంటిటీ అయితే పసుపు ఉప్పు కారం అయితే తీసేసుకున్నాను. ఇదంతా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను పసుపుగా వేసేసుకున్నాను. తగినంత పసుపు అయితే వేసుకోండి ఇంకా బాగుంటుంది. మన హెల్త్ చాలా మంచిది. నేనైతే ఇదైతే హోమ్ మేడ్ పసుపు అనమాట. సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. దానైతే ఉప్పు కానీ తీసేసుకుంటున్నాను. నేనైతే మా పిల్లలు అయితే ఎక్కువ ఉప్పు తిండు. సో మేము కొంచెమే ఉప్పు వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా నీట్గా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్కి పసుపు ఉప్పు కారం అయితే బాగా పట్టనియండి. నాకైతే కొంచెం కారం తక్కువైందని నేను ఇంకొంచెం కారం అయితే వేసుకున్నాను. దీంతో అయితే బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్కి బాగా పట్టేటట్టు. అయితే బాగా ఫ్రై చేయండి ఇలా నేను చేస్తున్నట్టు బాగా తిప్పండి ఆనియన్స్కి బాగా పట్టేటట్టు. దీని తర్వాత అయితే మీరు బొరుగులు తీసుకున్నాను. బొరుగులు దాంట్లో ఏమన్నా ఉన్నాయా అని ఫస్ట్ చెక్ చేసేసుకుంటున్నాను. నేనైతే కొంచెం క్వాంటిటీ అయితే తీసేసుకున్నాను. చూడండి ఈ బొరుగులు ఇవైతే నాకు చాలా ఇష్టం. మా పిల్లలకి ఇంకా చాలా ఇష్టం. అవైతే యాడ్ చేసేసుకున్నాను. ఇవైతే వాష్ చేయకూడదు. ఇలా నేను ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇదంతా యాడ్ చేసేసాను. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని నీట్గా ఇలా చేసుకుంటే బొరుగులు చాలా స్పైసీగా కరకర అంటున్నట్టు ఉంటాయి. దీని తర్వాత అయితే నేను కొత్తిమీర అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కలర్లోకి వచ్చేంత వరకు నీట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఎలా చేసుకున్నాను. ఇట్లాగే చేసుకోండి. ఆనియన్స్ కొన్ని టేస్ట్ కానీ అంతా బొరుగులకి వస్తుంది. దానైతే నేను కొత్తిమీర అయితే నీట్గా తీసేసుకొని కట్ చేసేసుకున్నాను. అయితే నీట్గా వాష్ చేసేసి అంతా కట్ చేసేసి తీసుకున్నాను. దాంట్లోకి అయితే బొరుగుల మిక్చర్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి నేనైతే తీసేసుకుంటున్నాను. ఇంకో స్టైల్ బొరుగుల మిక్చర్ కానీ నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. దాన్ని కానీ చూసేయండి. దీని అయితే షార్ట్లో కానీ ఇచ్చాను. షార్ట్లో కానీ చూడండి. దాని తర్వాత నేనైతే బొరుగుల మిక్చర్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని అంతా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసాను. లేదా నీట్గా సర్వ్ చేసుకోండి. దీంట్లోకి అయితే ఫ్రైడ్ పీనట్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత నా పిల్లలకి అయితే సర్వ్ చేసేసాను. దీంట్లోకి నిమ్మకాయ కానీ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవడం మర్చిపోయింది. దాని తర్వాత గుర్తొచ్చిన తర్వాత యాడ్ చేసుకుని మీరుగా నిమ్మకాయ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే టేస్టే వేరనమాట. ఏ డిష్కైనా నిమ్మకాయ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇంకో స్టైల్గా పెడతాను మీకు. నా ఛానల్లో చాలా రెసిపీస్ అయితే పెట్టున్నాను. అవన్నీ చూసేయండి. నా ఛానల్ అయితే ఎలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నిమ్మకాయ పిండేసుకున్నాను. బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు బాగా మిక్స్ చేసుకోండి. అంటే నిమ్మకాయ జ్యూస్ అంతా బొరుగులకి అంతా అయ్యేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మీరు కానీ ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేల్స్ పల్లకి ఛానల్.